ఇండియాలో ఈవీస్ గురించి చాలా హైప్ ఉంది. కానీ మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? ఇంతకు ముందు మనం బైక్ లేదా కార్ కొనాలంటే డైరెక్ట్గా పెట్రోల్ బండి లేదా డీజిల్ బండ్ల గురించి ఆలోచించే వాళ్ళం. ఇప్పుడు మాత్రం చాలా మంది ఈవీ తీసుకుందామా అని ఆలోచిస్తున్నారు. రీజన్ చాలా సింపుల్ అండి. పెట్రోల్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. ట్యాంక్ ఫిల్ చేయాలంటే పాకెట్ నిల్ల ఈ పరిస్థితి వచ్చేసింది. అందుకే స్లోగా అందరూ ఎలక్ట్రిక్ సైడ్కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇంతకు ముందు మన ఎదురుగా ఈవీ వెహికల్ కనిపిస్తే ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్లో 2 నుంచి 3 ఈవీ స్కూటర్లే కనిపిస్తున్నాయి. అంటే చేంజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈవీ కొన్నారనుకోండి, డైలీ ఛార్జ్ ఎక్కడ చేస్తారు? ఇంట్లో ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది. కానీ బయటికి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్ లాగా ఈజీగా ఛార్జింగ్ స్టేషన్స్ దొరుకుతున్నాయా? ఇక్కడ చాలా మందికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా అన్ని ప్లేసెస్లో లేవు. కొన్ని ఏరియాస్లో చాలా తక్కువగా ఉంటున్నాయి. ఉన్న ప్లేసెస్లో వెయిటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం చూస్తున్న గ్రోత్ ఒక సైడ్ ఫాస్ట్గా వెళ్తుంటే ఛార్జింగ్ ఫెసిలిటీస్ మాత్రం స్లోగా వస్తున్నాయి. ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇక్కడ డిమాండ్ ఉంది, కానీ సప్లై తక్కువగా ఉంది. మరి ఇక్కడే కదా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు. ఇది నెక్స్ట్ పెట్రోల్ బంక్ లాగా అవుతుందా అని అనుకుంటూ కూడా ఉన్నారు. అయితే ఐడియా బాగుందని తెలుస్తుంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఖర్చు ఎంత అవుతుంది, పర్మిషన్స్ కావాలా, ఇలా చాలా క్వశ్చన్స్ బోలెడన్ని మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఆన్సర్స్ క్లియర్గా దొరకకపోవడం వల్ల చాలా మంది స్టార్ట్ చేయకుండా అలా ఆగిపోయారు. అందుకే ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. నా పేరు కౌసల్య, వెల్కమ్ టు బాస్ వాలా. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? లొకేషన్ని ఫైనల్ చేయడం. ఈ బిజినెస్లో లొకేషన్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ సక్సెస్ని డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్లో పెడితే యూజ్ ఉంటుంది కదా. అందుకే హైవేస్ పక్కన, సిటీలో, బిజీ ఏరియాస్లో, ఐటీ పార్క్స్ దగ్గర, మాల్స్, హోటల్స్, పెట్రోల్ బంక్స్ పక్కన లాంటి ప్లేసెస్లో చాలా బెస్ట్. అక్కడ ఆల్రెడీ కార్స్, ట్యాక్సీస్, డెలివరీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఛార్జింగ్కి న్యాచురల్గా డిమాండ్ ఉంటుంది. కానీ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చీప్గా ల్యాండ్ దొరికింది అని కొంచెం సైడ్ ఏరియాలో సెటప్ చేస్తారు. అక్కడ వెహికల్స్ మూమెంట్ ఉండకపోతే ఛార్జర్ ఐడల్గా ఉంటుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా యూజ్ ఉండదు. కాబట్టి లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈవీస్ రెగ్యులర్గా వస్తాయా అని ఒకసారి ప్రాక్టికల్గా చెక్ చేసుకోవాలి. ఇంకా ల్యాండ్ గురించి మాట్లాడుకుంటే ఓన్ ల్యాండ్ ఉంటే చాలా సేఫ్ ఆప్షన్. లాంగ్ టర్మ్లో టెన్షన్ ఉండదు. కానీ కంపల్సరీ కాదు, రెంట్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో రెంట్కి వెళ్ళకూడదు. మినిమం 8 to 10 years అగ్రిమెంట్ ఉంటే బెటర్. ఎందుకంటే ఈ బిజినెస్లో రిటర్న్స్ స్లోగా వస్తాయి. 2 to 3 yearsలో ప్లేస్ వదిలి వెళ్ళాలి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ రికవర్ అవ్వడం చాలా కష్టం. సో లొకేషన్ ఫైనల్ చేయడంలో కొంచెం టైం తీసుకొని ఫ్యూచర్ గురించి ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, ఎలక్ట్రిసిటీ. ఇది చాలా మంది లైట్గా తీసుకుంటారు, కానీ ఈవీ ఛార్జింగ్ బిజినెస్లో ఇది బ్యాక్ బోన్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే నార్మల్ కరెంట్ కనెక్షన్తో ఈవీ ఛార్జింగ్ నడవదు. మీరు కంపల్సరీగా మీ లోకల్ డిస్కామ్ని అప్రోచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్ణాటకలో బెస్కామ్ ఉంటుంది. ఇలా మీ ఏరియాకి రిలేటెడ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ లొకేషన్కి ఎంత లోడ్ ఇవ్వగలరని చెక్ చేస్తారు. ఎందుకంటే ఈవీ ఛార్జింగ్కి పవర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఫాస్ట్ ఛార్జర్స్ పెట్టాలి అనుకుంటే 50 kilowatt, 100 kilowatt లేదా దానికన్నా ఎక్కువ కెపాసిటీ కనెక్షన్ కావాలి. ఇది నార్మల్ హౌస్ కనెక్షన్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని కేసెస్లో ఇమీడియట్గా కనెక్షన్ ఇవ్వలేరు, ఎందుకంటే ఆల్రెడీ ఏరియాలో పవర్ లోడ్ ఫుల్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ అప్గ్రేడ్ చేయాలి లేదా న్యూ లైన్ ఎక్స్టెండ్ చేయాలి అని చెప్తారు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు ఎక్స్ట్రా కాస్ట్ కూడా పడుతుంది. అందుకే చాలామంది ఇక్కడే డిలే ఫేస్ చేస్తారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లొకేషన్ ఫిక్స్ చేశాక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఎలక్ట్రిసిటీ ఫిజిబిలిటీ చెక్ చేయడం. ఇక్కడ ఛార్జర్ పెట్టగలమా, అంత పవర్ దొరుకుతుందా అని ముందే క్లియర్గా తెలుసుకోవాలి. ఇది ముందు చెక్ చేయకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెడితే మాత్రం తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ స్టెప్ని ఇగ్నోర్ చేయకుండా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు పర్మిషన్స్ గురించి మాట్లాడదాం. ఇది వినగానే చాలామంది భయపడతారు, పెట్రోల్ బంక్ లాగా చాలా లైసెన్స్ కావాలేమోనని. కానీ ఇక్కడ కొంచెం రిలీఫ్ ఉంది. ఇండియాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని గవర్నమెంట్ ఒక సర్వీస్ యాక్టివిటీగా కన్సిడర్ చేస్తుంది. కాబట్టి హెవీ లైసెన్సింగ్ ప్రాసెస్
అంతగా ఉండదు. అయినా కొన్ని బేసిక్ అప్రూవల్స్ మాత్రం కంపల్సరీగా కావాలి. ఫస్ట్ థింగ్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అప్రూవల్. ఇది ఆల్రెడీ చెప్పినట్టుగా మీ లోకల్ డిస్కామ్ నుండి తీసుకోవాలి. అఫీషియల్గా హై లోడ్ కనెక్షన్ అప్రూవ్ అవ్వాలి. ఇది లేకుండా ఛార్జింగ్ స్టేషన్ రన్ చేయడం పాసిబుల్ కాదు. సెకండ్, లోకల్ మున్సిపల్ పర్మిషన్. సింపుల్గా చెప్పాలంటే మీరు యూజ్ చేస్తున్న ల్యాండ్ కమర్షియల్ పర్పస్కి యూజ్ చేయడానికి అలో ఉండాలి. మీ ప్లేస్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కాబట్టి మున్సిపాలిటీ ఆఫీస్లో ఒకసారి క్లియర్గా చెక్ చేయడం బెటర్. థర్డ్, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్. ఎస్పెషలీ ఫాస్ట్ ఛార్జర్స్ పెడుతున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హై పవర్ ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తీసుకుంటే సేఫ్గా ఉంటుంది, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు. ఫోర్త్ వన్, ప్రాపర్టీ ఓనర్ అగ్రిమెంట్. మీరు ఓన్ ల్యాండ్లో పెడితే ప్రాబ్లం ఏం లేదు, కానీ రెంట్లో తీసుకుంటే రిటర్న్ అగ్రిమెంట్ కంపల్సరీ. ఎస్పెషలీ లాంగ్ టర్మ్ లీజ్ ఉండాలి అని ముందే చెప్పాం కదా, అదే ఇక్కడ కూడా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే పర్మిషన్ ప్రాసెస్ కాంప్లికేటెడ్ కాదు, కానీ ఇగ్నోర్ చేయకూడదు. ప్రాపర్గా అప్రూవల్స్ తీసుకొని స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో లీగల్ ప్రాబ్లమ్స్ రావు. ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటంటే పెట్రోల్ బంక్ లాగా 10 నుంచి 15 లైసెన్సులు తీసుకోవాల్సిన టెన్షన్ ఏమి ఉండదు. బేసిక్ పర్మిషన్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఛార్జర్ ఎక్కడ కొనాలి, ఎవరిని నమ్మాలి అని. మార్కెట్లో ఆల్రెడీ కొన్ని ట్రస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్, స్టాటిక్, చార్జ్ జోన్ అండ్ అలాగే అథర్ ఎనర్జీ లాంటి కంపెనీస్ ఛార్జర్స్ ప్రొవైడ్ చేస్తాయి. మీరు డైరెక్ట్గా ఛార్జర్ కొనుక్కోవచ్చు, లేదంటే వాళ్ళతో పార్ట్నర్షిప్ మోడల్లో వెళ్ళొచ్చు. పార్ట్నర్షిప్ అంటే కొన్ని కేసెస్లో వాళ్ళు ఇన్స్టాలేషన్, సాఫ్ట్వేర్ అలాగే మెయింటెనెన్స్ కూడా హ్యాండిల్ చేస్తారు. మీకు కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఛార్జర్ టైప్స్ సింపుల్గా 2 ఉంటాయి, స్లో ఛార్జర్స్ అండ్ ఫాస్ట్ ఛార్జర్స్. స్లో ఛార్జర్స్ అంటే 3 కిలోవాట్ నుంచి 7 కిలోవాట్ వరకు ఉంటాయి. కాస్ట్ తక్కువ, అపార్ట్మెంట్స్, ఆఫీసెస్ లాంటి ప్లేసెస్కి సూటబుల్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్స్ అంటే 30 కిలోవాట్ నుంచి 150 కిలోవాట్, అంటే హైవేస్, కమర్షియల్ యూసేజ్కి యూజ్ అవుతాయి, కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బిగినర్స్కి డైరెక్ట్గా హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా స్లో ఛార్జర్స్తో స్టార్ట్ చేయడం సేఫ్ ఆప్షన్. ఓవరాల్గా చూస్తే ఒక స్మాల్ సెటప్కి అరౌండ్ 10 lakhs నుంచి 50 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. మీ స్కేల్ని బట్టి అది చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాఫ్ట్వేర్ అండ్ పేమెంట్స్. ఇప్పుడు ఈవీ యూజర్స్ డైరెక్ట్గా వాక్-ఇన్ రారు. మొబైల్ యాప్స్ ద్వారా నియర్ బై ఛార్జర్స్ చూస్తారు, స్లాట్ బుక్ చేస్తారు, పేమెంట్ కూడా యాప్లోనే చేసేస్తారు. కాబట్టి మీరు ఒక ఛార్జింగ్ నెట్వర్క్ ప్రొవైడర్తో టైఅప్ అవ్వాలి. అప్పుడు మీ స్టేషన్ మ్యాప్లో కనిపిస్తుంది, యూజర్స్ ఈజీగా రీచ్ అవుతారు. మీరు స్టాండ్అలోన్గా రన్ చేస్తే కస్టమర్స్కి తెలియకపోవచ్చు, యూసేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనీ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఛార్జింగ్ స్టేషన్లో ఇన్కమ్ మెయిన్లీ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ మీద డిపెండ్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు 1 యూనిట్ కరెంట్ని 8 రూపీస్కి కొని 15 రూపీస్కి సెల్ చేస్తే మధ్యలో మార్జిన్ ఉంటుంది, కానీ యాక్చువల్ ప్రాఫిట్ అంతా యూసేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకరోజు 10 వెహికల్స్ ఛార్జ్ చేస్తే ఒక ఇన్కమ్ వస్తుంది, అదే 50 వెహికల్స్ ఛార్జ్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అందుకే క్యాప్టివ్ డిమాండ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి ఓలా, ఊబర్ డ్రైవర్స్ లేదా డెలివరీ కంపెనీస్తో టైఅప్ అయితే డైలీ రెగ్యులర్ యూసేజ్ ఉంటుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సింపుల్గా చెప్తాను. ఫస్ట్, మీ ఏరియాలో డిమాండ్ చెక్ చేయండి, ఈవీస్ ఎక్కువగా ఉన్నాయా లేదా అని. సెకండ్, కరెంట్ లొకేషన్ ఫైనల్ చేయండి. థర్డ్ వన్, ఎలక్ట్రిసిటీ ఫిజిబిలిటీ చెక్ చేయండి, డిస్కామ్ని అప్రోచ్ చేయండి. అండ్ అలాగే ఫోర్త్ వన్, బడ్జెట్ ప్లాన్ చేయండి. ఫిఫ్త్ వన్, ఛార్జర్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. సిక్స్త్ వన్, పర్మిషన్స్ అప్లై చేయండి. సెవెంత్ వన్, ఇన్స్టాలేషన్ అండ్ టెస్టింగ్ కంప్లీట్ చేయండి. ఎయిత్ వన్, యాప్ ఇంటిగ్రేషన్ చేసి లాంచ్ చేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ బిజినెస్కి ఓన్ ల్యాండ్ ఉంటే బెస్ట్. టెన్షన్ తక్కువ, రెంట్ తీసుకుంటే లాంగ్ టర్మ్ లీజ్ కంపల్సరీ. ఎందుకంటే ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఇమీడియట్గా రావు, మినిమం 5 to 7 years పేషెన్స్ ఉండాలి. అండ్ క్విక్ మనీ ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. కొన్ని ప్లేసెస్లో మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఫ్యూచర్లో డిమాండ్ వస్తుందని చెప్పి రిమోట్ ప్లేసెస్లో ఛార్జెస్ పెట్టడం, ఇది పెద్ద మిస్టేక్. మెయింటెనెన్స్ ఇగ్నోర్ చేస్తే రిపీటెడ్ కస్టమర్స్ రారు. ప్రైస్ ఎక్కువ పెడితే యూజర్స్ వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతారు. సో ప్రాక్టికల్గా ఆలోచించి ప్లాన్ చేసుకోండి. ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే ఈ బిజినెస్కి ఛాన్స్ ఎక్కువగా ఉంది, కానీ ఇది క్విక్ మనీ కాదు, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్. సో పేషెన్స్, ప్లానింగ్, కరెక్ట్ లొకేషన్ ఉంటే లాంగ్ టర్మ్లో మంచి ఇన్కమ్ ఇస్తుంది. లేదు అంటే ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేస్తే బర్డెన్ అయిపోతారు. సో స్టార్ట్ చేయడానికి ముందు ఒకసారి మీ సిచ్యువేషన్ని క్లియర్గా ఎవాల్యుయేట్ చేసి డెసిషన్ మీరే తీసుకోండి.
అండ్ ఈ విషయానికి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మీ కౌశల్య సైనింగ్ ఆఫ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.